గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొందరికి ప్రమోషన్, మరికొందరికి పదవి గండం. కేంద్ర ముహూర్తం. ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ ఈ రోజు సెంట్రల్ కేబినెట్ కార్యదర్శితో మీటింగ్. బెజవాడలో ముగిసిన ఆలయాల పంచాయతీ, ఇకపై గుడులను కూల్చవద్దని నిర్ణయించిన మంత్రుల కమిటీ. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇంకా ఆచూకీ దొరకని విశాఖ ఇంజనీర్, నైజీరియా ప్రభుత్వంతో సంప్రదింపుల్లో విదేశాంగ శాఖ. సెరీనా విలియమ్స్ మరో రికార్డ్, 300 గ్రాండ్ స్లామ్ మ్యాచ్లు గెలిచిన నల్ల కలువ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఇవాళ సమీక్ష జరపనున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఆయా శాఖల ప్లాన్ ఆధారంగా పూర్తి స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని ఫైనల్ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహించబోతున్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి హరితహారాన్ని విజయవంతం చేయడంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి హరితహారం నిర్వహించడానికి ప్రభుత్వం 46 కోట్ల మొక్కలను సిద్ధం చేసింది. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని జనగామలో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. రాస్తారోకోలు విధ్వంసానికి దారితీయడంతో 144 సెక్షన్ను విధించారు పోలీసులు. అయినా నిరసనలు ఆగడం లేదు. వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, హైదరాబాద్ మార్గాల్లో ఆందోళనకారులు రాస్తారోకం చేయడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఎక్కడ వారిని అక్కడ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా ఇవాళ విద్యాసంస్థల బంద్ను నిర్వహిస్తూ ఉన్నారు. జేఏసీ నేతలు జైలు బరోకు పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరానికి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఖరారు చేసింది జేఎన్టీయూ. 241 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో 188 కళాశాలలకు మాత్రమే అనుమతినిచ్చింది. అలాగే 89 ఫార్మా కాలేజీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో 49కి మాత్రమే అనుమతి ఇచ్చింది. మొత్తం 4000 ఫార్మా సీట్లు మంజూరయ్యాయి. ఎంబీఏ కోసం 30 కాలేజీలకు అనుమతినిచ్చింది జేఎన్టీయూ. తెలంగాణలో 9న ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి 56,108 మంది హాజరవుతారు. 15 తర్వాత ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఏపీలో మరొక వారం రోజుల పాటు చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖ జిల్లాలో నిన్న భారీ వర్షం కురిసింది. నర్సీపట్నం, వాల్తేరు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. ఇక తెలంగాణలో కొన్ని రోజులు మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులే పడుతూ ఉన్నాయి. ఉపరితల ఆవర్తనంతో కదలిక లేకపోవడంతో వర్షాలు నెమ్మదించాయి. ప్రకాశం బ్యారేజీ కొత్త హంగుల్ని దిద్దుకుంటూ ఉంది. బ్యారేజీకున్న 90 గేట్లకు రంగు లైట్లను అమర్చనున్నారు. దీనికి సంబంధించిన డెమోను పరిశీలించారు అధికారులు. మరమ్మత్తు పనులు ముగిసిన తర్వాత ప్రతి సాయంత్రం విద్యుత్ కాంతుల్లో ప్రకాశం బ్యారేజీ అమరావతి అభివృద్ధికి చిహ్నంగా మారనుంది. ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చింది. చాన్నాళ్ల తర్వాత నిండిన ప్రాజెక్టును చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే పర్యాటకులు కూడా భారీగా తరలివస్తూ ఉన్నారు. బోటింగ్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు దగ్గర మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు స్థానికులు. కాళేశ్వరం పంపు హౌజులు, బ్యారేజీ స్థల పరిశీలన పూర్తయింది. 2 వారాల్లోనే క్యాంపుల ఏర్పాటుకు కాంట్రాక్టర్లు సుముఖతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి కన్నెపల్లి అనువైందిగా గుర్తించారు అధికారులు. పంప్ హౌజులు, బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. చిత్తూరు జిల్లా నగర్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దాంతో తోపులాట జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమార్కి స్వల్ప గాయాలయ్యాయి.
నైజీరియాలో కిడ్నాప్ అయిన విశాఖ ఇంజనీర్ శ్రీనివాస్ ను విడిపించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు శ్రీనివాస్ పనిచేస్తున్న బెంకోట్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ చర్యల్లో తీసుకుంటూ ఉన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు నైజీరియాలో భారత రాయబారి బిఎన్ రెడ్డి. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ తో పాటు నైజీరియా హైకమిషనర్ తో టచ్ లో ఉన్నారు విశాఖ జిల్లా కలెక్టర్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోలీసులు కార్డన్ సెర్చింగ్ నిర్వహించారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు పట్టణమంతా తనిఖీ చేశారు. ధనం బోర్డు కాలనీలో 1500 ఇళ్లలో దాదాపు 80% ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సరైన పత్రాలు లేని 17 బైకులను సీజ్ చేశారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇక నుంచి రెగ్యులర్ గా తనిఖీలు చేస్తామని చెప్పారు పోలీసులు. నవమాసాలు మోసి బిడ్డను కన్నది. కానీ నెల రోజులు కావస్తున్నా ఆమెకు ఆ బిడ్డను చూడలేదు. భర్తను అడిగితే పిల్లాడికి జబ్బు చేసింది, మరొక హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నానని చెప్పాడు. చుట్టుపక్కల వాళ్లు బిడ్డ చనిపోయాడని అంటున్నారు. బంధువులు మాత్రం ₹1,00,000 అమ్మేశాడని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియక ఆ కన్నతల్లి తల్లడిల్లిపోతూ ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన హైమావతి హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్లో మగపిల్లాడికి జన్మనిచ్చింది. పిల్లాడికి బాగోలేదని మరో హాస్పిటల్ కి తీసుకువెళ్లిన భర్త జయరాజ్ ఆ తర్వాత ఆమెకు చూపించనే లేదు. పైగా హైమావతిని ఇంటి లోపలికి కూడా రానివ్వడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఆమె. ఖమ్మం జిల్లా అబ్బగూడెం అటవీ ప్రాంతంలో 2 చిరుతలు చనిపోవడం కలకలం రేపింది. గోళ్ల కోసం వాటి కాళ్లను నరుక్కొని వెళ్లారు దుండగులు. ఇది స్మగ్లర్ల పనా లేదా స్థానికుల పనా అని తేలాల్సి ఉంది. కొత్తగూడెం పాల్వంచ అటవీ రేంజ్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే చిరుతల మరణంపై అన్ని విషయాలను తెలుసుకుంటామని అన్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. భాగ్యనగరంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 3 అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. శంషాబాద్ లో బాలికపై 2 యువకుల అత్యాచారం, బొల్లారంలో కూతురు వయసున్న చిన్నారిపై ఒక దుండగుడు అత్యాచారం చేసి చంపిన కొన్ని గంటల్లోనే మరో ఘోరం వెలుగుచూసింది. షేక్పేట నాలా దగ్గర మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు హత్య చేసినట్లుగా గుర్తించారు. 2 రోజుల క్రితం ఈ దారుణం జరిగి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంలో వివాహిత మౌనిక కిడ్నాప్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మొన్న రాత్రి తండ్రితో కలిసి పుట్టింటికి బైక్ మీద బయలుదేరిన మౌనికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మౌనిక గోవిందారంలో శవమై కనిపించింది. ఈ కేసులో మొదటి నుంచి తండ్రినే అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. కూతురిపై అత్యాచారం చేయబోతే ఆమె ఎదురు తిరిగిందని చీరతో ఊరేసి ఉంటాడని భావిస్తూ ఉన్నారు. ఈ కోణంలో దర్యాప్తు మొదలైంది. రాజమండ్రిలో మృగాల్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. కాతేరుకు చెందిన రామచంద్ర, సుధాకర్ వరుసకు అన్నదమ్ముళ్లు. రాజమండ్రి మెయిన్ రోడ్లోని దుస్తుల షాప్ లో పనిచేసే అమ్మాయి వాళ్ల ఆటో ఎక్కింది. శాంతినగర్ లో దిగాల్సిన ఆమెను పేపర్ మిల్లు వెనుక గోదావరి గట్టుపైకి తీసుకుని వెళ్లారు. కత్తితో బెదిరించి అత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను శాంతినగర్ మెయిన్ రోడ్ లో పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలి తల్లిదండ్రులతో బేరసారాలు ఆడారు. అయితే వాళ్లు అందుకు ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని నిర్భయ కేసులను పెట్టారు పోలీసులు.
సికింద్రాబాద్ ఏఓసీ చెక్పోస్ట్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. మొదట హుండీని దోచుకున్న దొంగలు మరుసటి రోజు ఏకంగా అమ్మవారి వెండి విగ్రహాన్ని ఎత్తుకుని వెళ్లారు. 400 ఏళ్లుగా ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది. బోనాల సందర్భంగా ఇక్కడికి భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. బోనాల సమయంలో తప్ప ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిఘా ఉండదు. దీంతో 2 కేజీల బరువున్న వెండి విగ్రహాన్ని దొంగలు పెకిలించుకుని తీసుకుని వెళ్లారు. దీనిపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిక్కు యోధుడు బాబా బందా సింగ్ బహదూర్ 300వ అమరత్వ దినం ఘనంగా జరిగింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. యోధుడి జ్ఞాపకార్థం ఇటీవల విడుదల చేసిన వెండి నాణాన్ని ప్రధానికి అందించారు పంజాబ్ సీఎం. గురు గోవింద్ సింగ్ తర్వాత పేదవాళ్ల గురించి ఆలోచించి సాంఘిక సంస్కరణలకు ప్రాణం పోసింది బాబా బందా సింగేనని అన్నారు ప్రధాని. కార్యక్రమంలో భాగంగా బందా సింగ్ వేదిక దగ్గరకు వచ్చినట్టుగా చూపించిన వర్చువల్ యానిమేషన్ ఆకట్టుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్న సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఖురాన్ కు అవమానం పేరుతో గతవారం పంజాబ్ లో జరిగిన ఘర్షణల వెనుక ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ హస్తం ఉందంటూ ఆయనపై కేసును పెట్టారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయ్ కుమార్ తాను నరేష్ యాదవ్ ప్రోద్బలంతోటే మత ఘర్షణలను సృష్టించేందుకు ప్రయత్నించానని వాంగ్మూలం ఇచ్చాడు. ఇందుకు తనకు ఎమ్మెల్యే ₹1 కోటి ఇస్తానన్నారని కూడా చెప్పాడు. ఢిల్లీలోని మొహ్రాల్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నరేష్ యాదవ్. త్రిపురలో లీటర్ పెట్రోల్ రేట్ ₹250కు చేరింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలు, కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 8వ నంబర్ హైవే మీద 4500కు పైగా ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనం. పంపుల్లో చుక్క పెట్రోల్ లేదు. అడుగు బొడుగు ఉన్న చోట లీటర్ పెట్రోల్ ₹250 వరకు పలుకుతోంది. కొరతను అధిగమించేందుకు సరుకుల రవాణాను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ఉత్తరాఖండ్ భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారింది. కొండ చర్యలు విరిగిపడడంతో జనజీవనం స్తంభించిపోతుంది. చాలా చోట్ల రహదారులు, వంతెనలు తెగిపోయాయి. వీటిని బాగు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తూ ఉంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లోని వారికి పునరావాసం కల్పించారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీసీ అలాగే సైనిక దళాలు నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పాడైన రహదారుల వెంట ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కులూర్ జార్జి ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు చనిపోయారు. ఢాకాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో ప్రాణాలను కోల్పోయిన యువతి తరుషి జైన్ మృతదేహం ఇవాళ భారత్ కు చేరుకోనుంది. న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని భారత్ కు తీసుకుని వస్తున్నట్లుగా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఢాకా నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఫిరోజాబాద్ కు తరలిస్తామని చెప్పారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. మరోవైపు తరుషి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె స్వస్థలంలో క్యాండిల్ లైట్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడులో సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ను తమ కస్టడీకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. పట్టుబడే సమయంలో ఆత్మహత్య యత్నం చేసిన నిందితుడికి పళయని కొట్టై ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించి చెన్నైకి తరలించారు పోలీసులు. మహారాష్ట్ర యావత్మల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైపీఎస్ స్కూల్ చైర్మన్ ను అరెస్ట్ చేయాలంటూ తల్లిదండ్రులు నిర్వహించిన ఆందోళనతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో స్కూల్ టీచర్లు, చైర్మన్, డైరెక్టర్లు నిందితులుగా ఉన్నారు. వీళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు వాళ్లపై రాళ్లను రువ్వారు. పాట్నా బీజేపీ ఆఫీసులో ఇఫ్తార్ విందునిచ్చారు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్. ఆయన సహచరులు, పార్టీ నేతలు ఈ విందుకు హాజరయ్యారు. లక్నోలో విందుని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. మధ్యప్రదేశ్ సీఎం కూడా ఇఫ్తార్ విందుని ఇచ్చారు. రంజాన్ దగ్గర పడు ఉండటంతో ఇలా పొలిటికల్ ఇఫ్తార్ల సందడి పెరిగింది. ఢాకా నెత్తుటి గాయం మర్చిపోకముందే మరొక మారణ హోమం సృష్టించింది ఐసిస్. ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబుల మూతతో దత్తరిల్లింది. 2 బాంబు పేలుళ్లలో 126 మందికి పైగా మృతి చెందారు. మరొక 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్ లోని కనడా జిల్లాలో రంజాన్ ఉపవాస దీక్ష విరమణ అనంతరం పిల్లా పాపలతో వీధుల్లోకి వచ్చారు జనం. సరిగ్గా అదే సమయంలో బాంబులతో నింపిన ట్రక్కును పేల్చేశారు ఉగ్రవాదులు. బాగ్దాద్ తూర్పు ప్రాంతంలో మరొక పేలుడు జరిగింది. ఈ దారుణాలకు తామే కారణమంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. షియా ముస్లింలను కావాలనే టార్గెట్ చేసినట్టుగా ఆన్లైన్లో పోస్ట్ చేసింది ఐసిస్. ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమిగూడిన సమయంలో పేలుడు జరిగింది. బహుళ అంతస్తుల భవనాలు, అమ్యూజ్మెంట్ మాల్స్ ఉన్న వాళ్లు ఎక్కువగా ఇందులో బాధితులయ్యారు. చాలా మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు ఊపిరాడక చనిపోయారు. బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన ప్రధాని హైదర్ అల్ అబాదీ నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల ఇరాక్ సేనలు చురుగ్గా వ్యవహరిస్తూ ఐసిస్ ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి వశపరుచుకుంటూ ఉన్నాయి. ఫల్లూజా నగరాన్ని పూర్తిగా ఐసిస్ చెర నుంచి విముక్తి చేశాయి. దీనికి నిరసనగానే దాడి చేసినట్టుగా ఇరాక్ నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికల్లో పాలక కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. పొద్దుపోయేదాకా విజయంపై ఆశలు పెట్టుకుని ఉత్కంఠంగా ఎదురుచూసి ఫలితాలు వచ్చాక కంగుతిన్నారు ప్రధాని టర్నబుల్. ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా చిన్నా చితక పార్టీలు, ఇండిపెండెంట్లు అత్యధిక ఓట్లను సాధించి జయాపజయాలను నిర్దేశించడం విశేషం. చైనాలో వర్షాలు బీభత్సవం సృష్టిస్తూ ఉన్నాయి. కుండపోత వానలతో కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. గుయాజో ప్రావిన్స్ లో కురిసిన వర్షంతో పెద్ద కొండ చర్య విరిగిపడి ఇళ్ల మీద పడింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. హుబై ప్రాంతంలో గోడకూలి 8 మంది చనిపోయారు. దఫాంగ్ లోని పియాన్పో గ్రామంలో భారీ వర్షం వల్ల 3 చనిపోయారు. దక్షిణ చైనాలో జూన్ 27 నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇంతవరకు 35 మంది చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. నదులు ఉప్పొంగడంతో 12,000 మందిని పునరావాస ప్రాంతాలకు తరలించారు అధికారులు. 40,000 మంది సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 3,600 ఇళ్లు కూలిపోయాయి. 20,000 హెక్టార్లలో పంట నాశనమైంది. పాకిస్తాన్ లో భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో 31 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మరొక 17 మంది జాడ గల్లంతైంది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో సుమారు 30 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఖైబర్ ప్రావిన్స్ లోని చిత్రాల్ నది పొంగి పొర్లుతూ ఉంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు ఎన్ని కొత్త మార్గాలను ఎంచుకున్నా ఆట కట్టిస్తూ ఉన్నారు అధికారులు. మెక్సికో నుంచి అక్లాండ్కు తరలిస్తున్న 35 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు న్యూజిలాండ్ పోలీసులు. వజ్రాలను పొదిగినట్టుగా ఉన్న గుర్రం తలబొమ్మలో ఈ కొకైన్ దొరికింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో $10 మిలియన్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించి 2 మెక్సికన్లను అరెస్ట్ చేశారు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద మాదక ద్రవ్యాల పట్టివేత. గుర్రం తల బొమ్మ 3 అడుగుల ఎత్తు, 365 కిలోల బరువు ఉంది. అగ్ని ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొంటూ గల్లంతైన రష్యా విమానం IL-76 కూల్పోయినట్టుగా నిర్ధారించారు అధికారులు. ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. ఇర్కుట్స్క్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాలు కనిపించాయి. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. శుక్రవారం ఈ విమానం జాడ తెలియకుండా పోయింది. బహుళ ప్రయోజనాల IL-76 విమానాన్ని ఇటీవల సిరియాలో మిలిటరీ క్యాంపెయిన్లో కూడా వినియోగించింది రష్యన్ వైమానిక దళం.
కృష్ణా జిల్లా జగ్గైపేట పాలేటి నదీ తీరంలో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృత అభిషేకాలు, పళ్లరసాలు, నారికేలాలను సమర్పించారు. నదీ జలాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రమాదం తప్పింది. ఆలయ ప్రవేశ ద్వారం భిక్షాల గాలిగోపురంపై నుంచి అమ్మవారి ప్రతిమ ఒకటి ఊడిపడింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయ సిబ్బంది అప్రమత్తమై ప్రతిమను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ ఘటన జరిగిన కొద్ది సెకండ్ల ముందు 50 మంది భక్తులు ఇటు నుంచి లోపలికి వెళ్లారని చెబుతూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. టెన్నిస్ మహిళల నెంబర్ 1 సెరీనా విలియమ్స్ మరొక రికార్డును సొంతం చేసుకుంది. వింబుల్డన్ 3వ రౌండ్ మ్యాచ్ లో సెరీనా 6-3, 6-0 సెట్ల తేడాతో జర్మనీ ప్లేయర్ అన్నికా బేక్ పై గెలుపొందింది. ఈ విజయంతో 300 గ్రాండ్ స్లామ్ మ్యాచ్ల్లో నెగ్గిన ఘనతను సొంతం చేసుకుంది. ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ జాబితాలో అత్యధిక విజయాల్లో సాధించిన 2వ క్రీడాకారిణిగా నిలిచింది. ఇప్పటికే 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించిన సెరీనా ఈ వింబుల్డన్ లో గెలిస్తే స్టెఫీ గ్రాఫ్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేస్తోంది. ఇవి 30/60 డీటెయిల్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.